కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్, ఒకటి అదర్స్ అంటే మేబీ సిపిఐ. సో కాతన్పల్లిలో ఒకటి కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్, ఒకటి సిపిఐ. మహబూబాద్ లో మరిపేడలో ఒకటి కాంగ్రెస్. మల్కాజిగిరి అలియాబాద్ లో ఒకటి కాంగ్రెస్, 4 బీఆర్ఎస్. మల్లారెడ్డి హవా అలియాబాద్ మున్సిపాలిటీలో ఉంది, ఒకటి బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్. ఎల్లంపేటలో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఇది కూడా మేడ్చల్ నియోజకవర్గమే. ములుగులో సీతక్క 5 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్. నాగర్ కర్నూలులో 5 కాంగ్రెస్, 1 బీజేపీ. కల్వకుర్తి మున్సిపాలిటీలో 2 కాంగ్రెస్. కొల్లాపూర్లో 6 కాంగ్రెస్, 1 బీజేపీ. నల్గొండలో చండూరు రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో 10లో 3 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. దేవరకొండలో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. హాలియా జానారెడ్డి కుమారుడు జైవీర్ సింగ్ కాన్స్టిట్యున్సీ నాగార్జున సాగర్ లో కిందకి వస్తుంది. 9 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 బీఆర్ఎస్. మొత్తం హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. నారాయణపేటలో మక్తల్ 1 కాంగ్రెస్. మక్తల్లోనే బీజేపీ అభ్యర్థి చనిపోయారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటి లీడింగ్ ఉన్నారు. మద్దూరు బహుశా రేవంత్ రెడ్డి నియోజకవర్గం విజయ్ గారు. మద్దూరు 3 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. 3 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. కొంత టఫ్ అయితే ఉంది రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో. 1 ఇతరులు ఉన్నారు మద్దూరులో, ఇంకా పూర్తిగా కాలేదు. నెక్స్ట్ సుల్తానాబాద్ 5 కాంగ్రెస్, 1 ఇతరులు. విజయరమణారావు చాలా మంచి రిజల్ట్ అక్కడ తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తగ్గఫర్ ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి వర్సెస్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి. 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇతరులు. చేవెళ్ల 1 బీఆర్ఎస్. కార్తిక్ రెడ్డి, సబితా ఇందారెడ్డి ఇద్దరు గట్టిగా చేవెళ్ల కాన్స్టిట్యున్సీలో ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. మొయినాబాద్ 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. శంకర్పల్లి 1 బీఆర్ఎస్. సో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి ఈ 3 చోట్ల కూడా సబితా ఇందారెడ్డి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. షాద్ నగర్ 3 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. అమన్గల్ మున్సిపాలిటీలో 2 బీఆర్ఎస్, 2 బీజేపీ. అమన్గల్ కల్వకుర్తి కిందికి వస్తుంది. ఆచారి, అదేవిధంగా అక్కడ జైపాల్ యాదవ్ వాళ్ళిద్దరు కూడా మంచి రిజల్ట్స్ అమన్గల్ మున్సిపాలిటీలో తీసుకొస్తున్నారు. సంగారెడ్డిలో మంత్రి దామోదర్ రాయనరసింహ క్లీన్ స్వీప్ చేస్తున్నారు. 6 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. గడ్డిపోతారం బీఆర్ఎస్ ఆల్రెడీ కైవసం చేసుకుంది. హరీష్ రావు అక్కడ ప్రభావం చూపించారు. 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ పార్టీ. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇందిరా శోభన్ గారు ఉన్నారా? ఇందిరా శోభన్ గారు ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్ ఏమని చెప్తారు? గడ్డిపోతారం బీఆర్ఎస్ వశమైంది. ఆందోళ్ జోగిపేటలో మాత్రం మంత్రి దామోదర నరసింహ గెలిపించుకుంటారు. మీరు బహుశా ఇన్ఛార్జా? ఆందోళ్ ఇన్ఛార్జా? మీకు ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు? ఇందిరా శోభన్ గారు ఉన్నారా? ఎస్, ఇందిరా శోభన్ గారు ఓవరాల్ రిజల్ట్ ట్రెండ్ మీద ఏంటి? మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇక్కడ బీఆర్ఎస్ కనిపిస్తోంది చాలా ఎక్కువగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ మార్నింగ్. బేసిక్ గా జరిగేటువంటి రిజల్ట్ నేపథ్యం మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు అన్ని తానై ఏకపక్షం అంటే తను చేసినటువంటి ప్రచారంలో మేమేమిచ్చాము, ఏం చేశాము, ఏం చేయబోతాము, గతంలో ఏం జరిగిందనే దానికి చాలా క్లారిటీగా ఒక లైన్ లో ముఖ్యమంత్రి గారు ప్రచారం చేశారు. అదే బేస్ చేసుకుని ప్రజలు కూడా తమ విశ్వాసాన్ని, అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న విశ్వాసాన్ని ఏ మాత్రం తగ్గకుండా ఎక్స్పెక్ట్ చేసిన దానిలోనే రిజల్ట్ కనబడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జస్ట్ ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఆఫ్టర్నూన్ అయితే గానీ మనకి ఒక క్లారిటీ అనేది రాదు. సో 2-3 గంటల వరకు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారంగా చూస్తే మంత్రుల పర్ఫార్మెన్స్ ఎక్కడ చూసుకున్నా కూడా బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. సో ఇవాళ మాట్లాడంటే ఇప్పుడు ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి ఏరియాలో కొంత బీఆర్ఎస్ అక్కడక్కడ కనబడుతున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అల్టిమేట్ గా వాస్తవం చెప్పాలంటే ఆ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్దగా మాకు అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే స్థానాలు కూడా తక్కువనే ఆ ఏరియాకి సంబంధించినటువంటి. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రీతిలో ఒకనొక సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళకి మీరు ప్రచారానికి వెళ్ళకండి, మేమే చేసుకుంటాం, ఇది మాకు ఎంపీ ఎలక్షన్ లో ఎట్లాగో అయితే మీరు ఏమంటారు అస్త సన్యాసం సార్ మిమ్మల్ని చేశారు. ఇంటరప్ట్ చేస్తున్నాను. జగిత్యాల్లో 46వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి, జగిత్యాల్లో 2 కాంగ్రెస్ 2 ఇండిపెండెంట్లు. ఎస్ ఇంద్రా శోభన్ గారు జగిత్యాలను ఎట్లా ట్యాకిల్ చేస్తారు? అక్కడ ఒక సర్ప్రైజ్ సిచ్యువేషన్. జీవన్ రెడ్డి తను 20 చోట్ల బీఫామ్ ఇచ్చారు కానీ ఆయన ఇండిపెండెంట్ లో ప్రచారం చేశారు. ఇప్పుడు జగిత్యాలైనా తర్వాత అలాగే మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్పారు, పటాన్చెరు నియోజకవర్గం కూడా చెప్తున్నారు. Yes. సో ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి గూడ మైపాలు నేను పార్టీలో లేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తాడు. ఇక్కడ చేసేవరకు కార్యాచరణ అంతా డిఫరెంట్ గా కనబడుతుంది ఆయనది. కాబట్టి ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ అనే దాంతో ఉంటుంది. చివరి నిమిషంలో ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్లకే ప్రచారం చేసి బీఆర్ఎస్ తోనే ఉండడంతో అక్కడ కొంత అనేది కన్ఫ్యూజన్ పరిస్థితి అయినప్పటికీ 28వ వార్డులో జీవన్ రెడ్డి అంచాడు గెలిచారు. ఇప్పుడు నేను చెప్పిన దానిలో కూడా అది కూడా బహుశా జీవన్ రెడ్డి అంచర్లు అనుకుంటా. 2 కాంగ్రెస్ 2 జీవన్ రెడ్డి అంచర్లు. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు సీనియర్ వర్సెస్ ఇంకో రకమైన పరిస్థితి నడుస్తున్నప్పుడు జీవన్ రెడ్డి గారు స్థానికంగా 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకు ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది కదా, ఆ మాత్రం ఓటర్ బ్యాంక్ కూడా ఉంటుంది కదా. కాబట్టి అక్కడ జరిగినటువంటి దాంట్లో డెఫినెట్ గా ఎవరు గెలిచినా మా ఇంటి వాళ్ళే కాబట్టి అక్కడ అభ్యంతరం తెలపాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ బీజేపీ వస్తే బాధపడాలి మేము, కానీ మా వాళ్ళు వస్తే మాకు బాధ లేదు కదా. కాబట్టి డెఫినెట్ గా ఇండిపెండెంట్ అయినా మా వాళ్ళే, కాంగ్రెస్ పార్టీలు గెలిచినా మా వాళ్ళే. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేనటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ప్రజలు మాతో ఉన్నారని మాత్రం చెప్పారు అక్కడ. రెండో విషయం ఏంటి అని అంటే జరిగినటువంటి దాంట్లో ఇవాళ నాగార్జున సాగర్ తీసుకుంటే కూడా సాగర్ నందికొండ కూడా కాంగ్రెస్ విజయం సాధించినట్టు కనబడుతుంది. హాలియా కూడా సేమ్. అంటే ఇవాళ ఖమ్మమైనా నల్గొండ అయినా మహబూబ్ నగర్ అయినా ఆ తర్వాత మహబూబ్ నగర్ లో అంతా రిజల్ట్ లేదు. మహబూబ్ నగర్ లో ఆలంపూర్ కొంత పార్ట్ ఇప్పుడు కొడంగల్ మహబూబ్ నగర్ లో మీకు అనుకూలంగా లేదు రిజల్ట్. కొడంగల్ లో కూడా నేను చెప్తాను, కొడంగల్ మద్దూరులో 3 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలాకా కాబట్టి డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ వాళ్ళది ఉంటది కదా, ఎట్లాగైనా ఇలా చెయ్యాలనేది ఉద్దేశం ఉంటది కదా వాళ్ళకి. కాబట్టి ఆ మాత్రం ఫైట్ చేయాలి, మరి చేయకపోతే నడవదా. ఇప్పుడు మేము ఉన్నప్పుడు గజ్వెల్లో చేసే వాళ్ళం కదా. సో డెఫినెట్ గా ఇక్కడ మెదక్ ఎంటైర్లీ డిఫరెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. మెదక్ సంబంధించి చెప్తాను, మెదక్ జిల్లాకి సంబంధించి చెప్తాను. మెదక్ అర్బన్ లో 4 కాంగ్రెస్ 5 బీఆర్ఎస్. అక్కడ మైనంపల్లి రోహిత్ పద్మా దేవేందర్ రెడ్డి. నర్సాపూర్ లో 1 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ 2 బీజేపీ కింగ్ మేకర్ కావచ్చు నర్సాపూర్ లో. రామాయంపేటలో 3 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. తూప్రాన్ లో 1 కాంగ్రెస్ 4 బీఆర్ఎస్ 1 బీజేపీ. తూప్రాన్ కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మెదక్ సంబంధించి ఓవరాల్ గా మెదక్ జిల్లాలో ఇవి నేను చెప్పాను. సంగారెడ్డి జిల్లాలో అయితే ఒక దామోదర్ రాయనరసింహ ప్రభంజనం కనిపిస్తుంది. 6 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. గడ్డిపోతనం అయితే బీఆర్ఎస్ కు వచ్చేసింది. ఇంద్రేషన్లో 4 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ 2 బీజేపీ ఇంపార్టెంట్ రోల్. జిన్నారం 2 కాంగ్రెస్ 2 బీజేపీ 2 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ 3 బీజేపీ. కోహిర్ 3 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ 1 బీజేపీ. సో మనతో పాటు సారంగులు అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. కొంత రిజల్ట్ పర్లేదు, పంచాయత్ ఎన్నికలు లేదా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీజేపీ ఓవరాల్ రిజల్ట్ అయితే మనకు ఆశాజనకంగానే కనబడుతుంది. నిజామాబాద్ కరీంనగర్ సంబంధించిన మున్సిపాలిటీస్ సంబంధించి అనుకోండి, మిగతా ఓవరాల్ గా అనుకోండి, రిజల్ట్ అయితే బాగా కనబడుతుంది. ఎస్ అమర్నాథ్ గారు, ఎక్కడెక్కడ కింగ్ మేకర్ అవుతారు, ఎక్కడ కింగ్ అవుతారు? భరత్ గారు, మీకు మొదట అందరికీ గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీస్ అంటే లోకల్ బాడీస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆడియో ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ ఇంద్రా శోభన్ గారు, బీజేపీ కింగ్ మేకర్ అయిన చోట ఏంది పొత్తు? బీజేపీ కాంగ్రెసా, బీజేపీ బీఆర్ఎస్? ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2, మీరు బీజేపీ అంటే మీరు బీజేపీ. ఇప్పుడు ఎవరు బీజేపీ అన్నది ఇప్పుడు తెలుస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీజేపీతోనే పొత్తు ఉండదన్నది జగమెరిగిన సత్యము. మా మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్.
లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటా అంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక వరుడిలో దూరం అన్నది అందరికి తెలిసిన విషయమే. కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు. ఇక్కడ ఎంఐఎం దిగుతుంది, మహారాష్ట్రలో ఎంఐఎం సపోర్ట్ తోటి మేయర్ పదవిని అనుభవిస్తుంది. అది వాళ్ళ నైతికత, మా నైతికత కాదది. కాబట్టి ఈ రాష్ట్రంలో డెఫినెట్ గా దానికి అవసరమైనటువంటి ఏంటి చూస్తారు తప్ప ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం మనం ఏం చెప్పలేము. ప్రజలు ఏం కోరుకుంటారో ప్రజలు కోరుకున్నట్టుగా పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడతాయని మాత్రం చెప్పదలుచుకున్నాం. సో మొన్న జెడ్పీ అందరూ సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా తన యొక్క దాన్ని చూపించలేకపోయిందని పెద్ద ఎత్తున వాళ్ళ పెద్దలు క్లాస్ తీసుకున్నట్టుగా తెలిసిన విషయం. బట్ అట్లీస్ట్ ఈ సెమీ అర్బన్ సంబంధించిన దాంట్లోనైనా ఎట్లాగైనా ప్లేస్ తీసుకోవాలని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడ అందరం తీసుకొచ్చి ప్రచారం చేపించారు. సో దాని ప్రభావం ఏ మేర కనబడుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అనుకున్నంత మేరగా భారతీయ జనతా పార్టీ అంత పెద్ద రిజల్ట్ తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. 2 మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చాయనుకోండి, కరీంనగర్, నిజామాబాద్ మేజర్ ఎక్స్పెక్ట్ చేసింది కరీంనగర్, నిజామాబాద్. ఎందుకంటే కరీంనగర్ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా అది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటిది, దాంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. సో నిజామాబాద్ కూడా అంత పెద్దగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొంతవరకు ప్రభావం చూపిండొచ్చు, అక్కడ కూడా నాయకుల ఎఫెక్టే. సో అక్కడ ఇక్కడ ఇద్దరు ఎంపీలు. ఎదలాపురం మున్సిపాలిటీ అప్డేట్. ఎదలాపురంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీ, పొంగులేటి పాలేరు కిందికి వస్తుంది. 1వ వార్డు కాంగ్రెస్, 3వ వార్డు కాంగ్రెస్, 4వ వార్డు కాంగ్రెస్, 7వ వార్డు కాంగ్రెస్, 8వ వార్డు కాంగ్రెస్, 9 కాంగ్రెస్, 20 కాంగ్రెస్, 25 కాంగ్రెస్, 29 కాంగ్రెస్. సో 6, 9, 9కి 9 ఎదలాపురం మున్సిపాలిటీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి డెలివర్ చేశారు. ఒక విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ లో డెఫినెట్ గా ఆయనకి ఇంతవరకు బహుశా అపజయం లేదు. 2019లో ఆయన ఏమంటారు టికెట్ దొరకలేదు, బీఆర్ఎస్ ఇవ్వలేదు. కానీ పొంగులేటి ఏమంటారు మాస్టర్ బ్లాస్టర్ అని చెప్పుకోవాలి. సో ఎదలాపురం మున్సిపాలిటీలో డెలివర్ చేశారు. ఖమ్మం జిల్లాలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఎస్ విజయ్ గారు, ఖమ్మం చాలా డిసప్పాయింటింగ్ మీకు. సరే, మంత్రి పొంగులేటి ముందే చెప్పాను కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ఏ రకంగా ఉద్యోగులను బెదిరించారు అనేది మేము ఆధారాలతో సహా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. అయినను ఎన్నికల కమిషన్ ఒక పప్పెట్ లాగా నేనేమంటున్నానంటే కోట్లాది రూపాయల డబ్బు ఒక్కొక్క మున్సిపాలిటీకి 10-15 కోట్ల రూపాయలు డబ్బు పంపించి, డబ్బుల సంచులు పంపించి, మద్యాన్ని ఏరులై పారించి గిట్లా. ఇప్పుడు ఎవరైనా బ్యాలెట్ బాక్సులలో ప్రజల యొక్క ఓట్లని బాక్సులలో రావాలనుకుంటారు. కానీ ఈ రకంగా డబ్బుని, మద్యాన్ని ఏరులై పారించి బ్యాలెట్ బాక్సులు నింపుకొని అదొక రాజకీయమా, అదొక ఎన్నికనా, గలాంటి ఎన్నికన చేయాల్సింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేక 60 రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు ఎట్లా ఉందంటే వీళ్ళ చేతి గుర్తు ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్, అక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది వీళ్ళ చెయ్యి. ఐజా మున్సిపాలిటీ మీ నియోజకవర్గమే. 20 వార్డులకు బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 6. అవును. సో ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం అయిపోయింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఏమైనా తేడా చేస్తారా? ఎక్స్ అఫీషియో సార్, ఇప్పుడు మాకు 4 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఏ లెక్కలు చూసినా నేను స్టార్టింగ్ అయిపోయాను. ఐజా మన ఏది అలంపూర్ 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ జెండా. ఐజా, వడ్డేపల్లి, అలంపూర్ 3 బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. అక్కడ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో అద్భుతంగా ఎన్నికలు నిర్వహిస్తారు. వారు ఎన్నికలు నిర్వహించడంలో రాటుదేలినటువంటి నాయకత్వం వారిది. ఒక మాట చెప్తే శిలాశాసనం. ఖచ్చితంగా గద్వాల జిల్లాలో 3 మున్సిపాలిటీ రాబోతా ఉంది. వనపర్తి జిల్లాలో దాదాపుగా 2 మున్సిపాలిటీ రాబోతా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 4 మున్సిపాలిటీ. మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 8 మున్సిపాలిటీ మేము గెలవబోతున్నాం సార్. 8 గెలవబోతున్నాం. రేవంత్ రెడ్డి మీరే చెప్తారు కదా, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మద్దూరు మున్సిపాలిటీలో 6 ఉంటే 3 మేము గెలిచాం, 3 వారు గెలిచినారు. ఇంకా ఫలితాలు రావాల్సింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేసినారు. గద్వాల్లో బీజేపీ బోని కొట్టిందట, 19వ వార్డులో బీజేపీ గెలిచిందట. ఎస్, ఒకసారి అమర్ గారి దగ్గరికి వెళ్దాం. అమర్ గారు, సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ఉన్నాయా, లేకపోతే ఇంకెక్కడ ఇంప్రూవ్ కావాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ? భరత్ గారు, ముందుగా అందరికి నమస్కారం. సో ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ ను మనం పరిశీలించినట్టయితే ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే చాలా దారుణమైన దౌర్జన్యం చేసిందో, ఎక్కడైతే మా అభ్యర్థులను కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను కానీ బెదిరించిందో, అక్కడ మాత్రం
చాలా అనుకూలమైన వాళ్ళకు అనుకూలమైన అంటే వాళ్ళ ఇందాక మీరు అంటున్నారు కదా, అధికారం ఉంటే అధికారం ఓన్లీ దుర్వినియోగం చేస్తున్నారని, అది కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా కనబడుతున్నది. సో ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక ఎక్కడైతే మున్సిపాలిటీలలో ఈ రోజు మెజారిటీ వస్తుందో, ఎక్కడైతే ప్రజాస్వామిక బద్దంలో ఎక్కడైతే ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరిగిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది. అది క్లియర్ గా కనబడుతున్నది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఖమ్మం కానీ, నల్గొండ కానీ, పాత అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఈ 3 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ చాలా అప్పర్ హ్యాండ్ కనబడుతున్నది. అదే ఉత్తర తెలంగాణకు వచ్చినట్టయితే నేను నల్గొండ చెప్తాను. నల్గొండ అయితే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, చెండూరు మున్సిపాలిటీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కైవసం, హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. సో ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి ఓవరాల్ రిజల్ట్. కరీంనగర్ జిల్లా చూడండి, నిజామాబాద్ జిల్లా చూడండి, ఆదిలాబాద్ జిల్లా చూడండి, తర్వాత మెదక్ లో కూడా సర్ప్రైజింగ్లీ భరత్ గారు, మెదక్ లో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కౌన్సిలర్లు గెలిచిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నర్సాపూర్ లో కావచ్చు, తర్వాత మెదక్ లో కావచ్చు, దుబ్బాక రిజల్ట్స్ స్టార్ట్ కాలేదు, దుబ్బాక మున్సిపాలిటీ కావచ్చు, ఇవన్నీ మున్సిపాలిటీల్లో ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేయర్ అంటే మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ ఉంటాడని మేము అనుకుంటున్నాము. కొంచెం ఏమైనా తక్కువ వచ్చినా హంగ్ వచ్చినా కూడా కింగ్ మేకర్ భారతీయ జనతా పార్టీ ఉంటుందని చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఎక్కడైతే పథకాల సర్ప్రైజింగ్ రిజల్ట్ చెప్తాను. 1వ వార్డు బీఆర్ఎస్, 4వ వార్డు ఐఎన్సీ, 6వ వార్డు బీఆర్ఎస్, 9వ వార్డు బీజేపీ, 12వ వార్డు బీజేపీ, 15వ వార్డు బీజేపీ, 17వ వార్డు కాంగ్రెస్. కాంగ్రెస్ 2, బీజేపీ 3, బీఆర్ఎస్ 2. సో ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లా మీరు చెప్పేది ఎక్కడైతే అంటే పరకాల మొదటి నుంచి కూడా కొంత బీజేపీకి స్ట్రాంగ్ ఉంది. అక్కడ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చాలా మంచి మనం డాక్టర్ కాళీచరణ్ అని చాలా బాగా వచ్చినాయి ఓట్లు వారికి కూడా. సో ఇప్పుడు పరకాల కానీ అట్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ ఈసారి తొర్రూరు కావచ్చు, పరకాల మీరు చెప్తున్న పరకాల కావచ్చు, పాలకుర్తిలో ఇన్ఫాక్ట్ అక్కడ బోని కొట్టి కౌన్సిలర్లు గెలిచే అవకాశం క్లియర్ గా కనబడుతున్నది. అంటే ఓవరాల్ గా చూస్తే భరత్ గారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ యాజ్ అన్ అంటే నెంబర్స్ పరంగా సెకండ్ నెంబర్లో లేకపోయినా కూడా నెరేటివ్ పరంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది అని మాత్రం ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక మున్సిపాలిటీలలో అంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 100+ మున్సిపాలిటీస్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలవబోతున్నారు. కార్పొరేషన్స్ మీరన్నా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కార్పొరేషన్స్ గెలవబోతున్నాం మేము. తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీస్ కూడా కైవసం చేసుకునే అవకాశం చాలా క్లియర్. ఇప్పుడు మక్తల్లో ఆల్రెడీ 1వ వార్డు గెలిచిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత 11వ వార్డు కూడా ముందంజలో ఉన్నాం. దాదాపు 8 ఇట్లలో ముందంజలో ఉన్నారని. అభ్యర్థి చనిపోయిన దానికి సంబంధించిన దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ఓటర్ మీద ఏమైనా పడిందా? అంటే దాని ఇంపాక్ట్ ఉంటుందని పూర్తిగా మనం అనుకోలేము. కాకపోతే కొంత సానుభూతి ఉంటుంది. అక్కడ ఎట్లాగో ఎన్నికలు జరగలేదు కాబట్టి మిగతా చోట్ల దాని ప్రభావము కొంత ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ అది పెద్ద పాయింట్ కాదు. ఎందుకంటే అక్కడ ప్రజలకు మేము చాలా క్లియర్ గా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్లా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం డైరెక్ట్ గా డబ్బులు ఎట్లా మున్సిపాలిటీస్కి వస్తుంది, 16th ఫైనాన్స్ కమిషన్, ఇట్లాంటి విషయాలు వాళ్ళకి అర్థమైనాయి. ఇంతకు ముందు కూడా మక్తల్లో మేము గెలిచాం. మక్తలు కానీ ఆమన్గల్ మీరు ఇందాక కూడా విశ్లేషిస్తున్నారు కదా. సో ఆమన్గల్లో మక్తలో ఇట్లాంటి ప్లేసెస్ లో భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు గెలిచింది. సో ఇప్పుడు కూడా మక్తలు కావచ్చు, నారాయణపేట కావచ్చు గెలిచేందుకు చాలా క్లియర్ గా ఛాన్సెస్ ఉన్నాయి. మేము చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే మొత్తం ఓవరాల్ గా తెలంగాణ పరిస్థితి చూసినప్పుడు ఓవరాల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బాగా పుంజుకున్నది. మొన్న సర్పంచ్ ఎన్నికలు చూసాం కదా, 160 సర్పంచుల నుంచి దాదాపు 1000కి పైగా సర్పంచులు గెలిచాం. సిమిలర్లీ ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా 100+ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలవబోతున్నారు. ఓకే. సో ఒకసారి లేటెస్ట్ సిచ్యుయేషన్ మళ్ళీ మిగతా మున్సిపాలిటీస్ కూడా వెళ్దాం. మెదక్ వరకు మనం వచ్చాం. వికారాబాద్ లో 2 ప్రసాద్ కుమార్ స్పీకర్ కాన్స్టిట్యున్సీ, 2 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 బీఆర్ఎస్. హుజూర్ నగర్ లో 7-7 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభంజనం కనిపిస్తుంది. కోదాడలో 3-3. నేరేడ్చర్లలో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. ఇది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. హుజూర్ నగర్, కోదాడలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మనకు కనిపిస్తుంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇలాఖాలో 3 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. వనపర్తి పెబ్బేరులో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. ఆత్మకూరు 3 కాంగ్రెస్, 2 బీజేపీ. ఆత్మకూరు
దేవరకద్ర కాన్స్టిట్యున్సీ విజయ్ మక్తల్ కాన్సెప్ట్ మక్తల్ కాన్స్టిట్యున్సీలో 3 కాంగ్రెస్ 2